హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనిక్రాఫ్ట్స్డిజైనర్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం మగ్గం వర్క్ కుట్టడానికి కాటన్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాం. మగ్గం వర్క్ నీడిల్ అనమాట. మగ్గం ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి క్లాత్ అన్నది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను కాటన్ థ్రెడ్ మిషన్ దారం అండి 2 వరుసలు తీసుకుని ఇక్కడ వర్క్ అన్నది స్టార్ట్ చేస్తున్నాను. నాట్ వేసేసుకోవాలి. ఫస్ట్ కింద నుంచి పైకి థ్రెడ్ అన్నది నీడిల్తో లాక్కుంటూ ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. చిన్న చిన్నగా గొలుసులు అన్నవి కుట్టుకుంటూ చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. క్రోషియా వర్క్ వచ్చిన వారైతే ఇంకా ఈజీగా కుట్టేస్తారు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా కుట్టగలుగుతారండి. ఏమి వర్క్స్ ఏమీ రానవసరం లేదు, చాలా సులువుగా నేర్చుకోవచ్చు. బేసిక్ స్టిచ్ అనమాట. చైన్ స్టిచ్తోనే మనకి రకరకాల వర్క్స్ అన్నవి చేయొచ్చు అనమాట. మగ్గం వర్క్ అంటే మెయిన్ చైన్ స్టిచ్ అండి. ఇక్కడ ఈ విధంగా నాట్ అన్నది వేసేసుకోవాలి. ఈ విధంగా ట్విస్ట్ చేస్తూ మనం నాట్ అన్నది వేసుకుంటే ఇక్కడ లాక్ అయిపోతుంది అనమాట. ఇది లాక్ అయిపోయింది చూడండి. మీకు ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను. ఇలా కింద నుంచి దారం తీసుకుని జస్ట్ ఇలాగా ట్విస్ట్ చేసుకుంటూ తీసుకోవాలన్నమాట. కింద నుంచి దారం అన్నది పైకి లాగాలి. మన నీడిల్ పాయింట్ వద్దు చూసారు, అది ఎప్పుడు మన వైపే ఉండాలన్నమాట. అలా అయితే మనకి వర్క్ అన్నది కరెక్ట్గా వస్తుంది. ఒక 4-5 డేస్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. రకరకాల వర్క్స్ అన్నవి మీరే చేసేసుకోవచ్చు అనమాట. ఇంట్లో సులభంగా నేర్చుకునే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒక లైక్ ఇచ్చి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఆరీ వర్క్ బేసిక్ స్టిచ్ చైన్ స్టిచ్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ డౌట్ అన్నది క్లారిఫై చేస్తాను అనమాట. జస్ట్ చూడండి, నాట్ వేస్తున్నాను. మళ్ళీ జస్ట్ ఇలా 2 సార్లు రొటేట్ చేసి ఆల్రెడీ గొలుసు రింగ్ని చూడండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా ట్విస్ట్ చేస్తూ ఇక్కడున్న రింగ్ని జస్ట్ ఇలా పాయింట్అవుట్ చేస్తూ ఈ థ్రెడ్ని కిందకి పంపించి కిందున్న థ్రెడ్ని పైకి లాగాలన్నమాట. నాట్ అయితే ఫామ్ అయిపోతుంది. చూసారు, ఇక్కడ లాక్ అయిపోయింది చూపిస్తున్నాను చూడండి. ఈజీగానే నాట్ అనేది కూడా నేర్చుకోవచ్చు. ఒక గొలుసు కుట్టు వస్తేనే ఆరీ వర్క్లో చాలా డిఫరెంట్ డిజైన్స్ అన్నవి కుట్టుకోవచ్చు అనమాట. మెయిన్ చైన్ స్టిచ్తోనే అన్నీ లింకప్ అవుతుంది. మీకు అర్థం అవడం కోసం నేను ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట. ఎలా మనం లాక్ అన్నది ఫామ్ చేసుకుంటూ గొలుసు కుట్టాలన్నది మీకు చూపిస్తున్నాను అనమాట. మనకి కింద నుంచి దారం పైకి ఈ విధంగా లాగి ఇలా ట్విస్ట్ చేస్తాం అనమాట. ఇదంతా ప్రాసెస్ మనం కనిపించకుండానే కింద జరిగిపోతూ ఉంటుంది. కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఈ విధంగా మనం ఎలా లింకప్ చేసుకోవాలన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా సులభంగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. దీనికోసం ప్రత్యేకంగా మగ్గం స్టాండ్ ఏమీ అవసరం లేదు. ఇది ఓన్లీ ఫ్రేమ్తో కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఫ్రేమ్కి క్లాత్ ఎలా ఫిక్స్ చేయాలి ఏంటన్నది నేను డిస్క్రిప్షన్లో లింక్ అన్నది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒక లైక్ ఇచ్చి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.